బాణీ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అందులోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, ఇక ఎండుమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత బాగా వేగిపోయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ తొక్కుల్ని వేద్దాం. ఇది వచ్చేసి బీరకాయ తొక్కు అండి. బీరకాయతో ప్రతి ఒక్కరు తిగు చేసుకుంటారు, ఇంకా పప్పు కూడా చేసుకుంటారు. నేను కూడా మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఈ తొక్కుతో చట్నీ చేస్తారని చెప్పేసి. సో నేను ఇప్పుడు బీరకాయతో చట్నీ అయితే చేయబోతున్నాను. ఈ తొక్కుని బాగా వేయించుకున్నాము. మనం వంట అయితే చేసుకుంటాం కదండి. వంట చేసుకునేటప్పుడు స్టవ్ పైన చాలా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో మన స్టవ్ ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలంటే ఎప్పుడైతే మనం వంట చేస్తుంటామో వెంటనే కనుక ఇలా గుడ్డ పెట్టి తుడుచుకుంటే స్టవ్ కూడా నీట్గా ఉంటుందండి. చూడడానికి అందంగా బాగా ఉంటుంది. వంటిల్లో ఆరోగ్యం ఉంటుందండి. వంటిల్లు ఎంత నీట్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. సో ఇలా చేసే వెంటనే ఇలా కనుక మీరు తుడిచి పెట్టుకున్నారంటే స్టవ్ కూడా ఇలా నీట్గా ఉంటుంది. వెంటనే నేను గుడ్డ పెట్టి తుడిచేస్తానండి. డస్ట్ ఏది పడకుండా ఎప్పటికప్పుడు నీట్గా ఉంటే నాకు చూడడానికి ఈ వీడియోస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా దీన్ని ఫాలో అయిపోండి. ఓకే అండి, ఇప్పుడు ఇది కూడా తయారైతే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము, పక్కన పెట్టుకున్నాము. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవచ్చు. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం నూనె పోసుకుందాం. నూనె పోసుకున్న తర్వాత టమాటాలండి. ఈ టమాటాలని నేను చాప్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. వీటిని కనుక ఇలా ఒత్తుకున్నామంటే కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలో రాళ్ళు అలా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇలా టమాటాలు గింజలు తినకూడదు అంటారు, అసలు టమాటాని తినకూడదు అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒత్తుకొని కొంచెం నీళ్ళు పోసుకున్నామంటే ఇందులో నుంచి వచ్చేసి ఆ గింజలన్నీ సపరేట్ అయిపోతాయి. అప్పుడు ఆ టమాటాని కనుక మీరు యూజ్ చేశారు అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నవి వాడకూడదు అన్నది ఏమి ఉండదండి. హ్యాపీగా మీరు తినవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, గింజలు సపరేట్ అయిపోయాయి, టమాటాలు వచ్చేసాయి. గింజలు వేసుకుని టమాటాలు వేసానండి. చూడండి అందులోని గింజలన్నీ ఎలా సపరేట్గా వచ్చేసాయో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొక ఇంతకంటే మ్యాచ్ చేసుకున్నాము. ఇక కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఉడికిపెట్టుకుందాము. అందులోనే కొన్ని తెల్లగడ్డలు వేసేస్తున్నానండి టమాటాల్లోనే. ఇవి కూడా వాటితో పాటు ఉడికిపోతాయి. ఇప్పుడు చూద్దాము టమాటాలు ఉడికాయా లేదా అనేది. సాఫ్ట్గా అయితే ఉడికిపోతూ ఉన్నాయి. ఇంకొస్త మగ్గనిద్దాం వీటిని. ఓకే అండి, చూడండి ఇలా ప్రతి ఒక్కటి నీట్గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు కనుక మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఇలా నీట్గా ఉంటుంది కిచెన్ బండ మొత్తము. ఇప్పుడు ఈ మిక్సీ కూడా నేను బండ పైన పెట్టానండి. వర్క్ అయిపోయిన తర్వాత మిక్సీతో పని లేకపోతే బయట తీసేసి కింద పెట్టుకుంటాను షెల్ఫ్లో. ఇప్పుడు చట్నీలు వేసుకోవాల్సిన పని ఉంది కాబట్టి పైన పెట్టాను. చూడండి అది వచ్చేసి కుండ. మా ఇంట్లో ఈ కుండలో వాటర్ యూజ్ చేస్తామండి. ఎండాకాలంలో దీన్ని చాలా బాగా చల్లగా ఉంటాయి. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా, మామిడికాయ పచ్చడి పెట్టాను. ఊరగాయ దానికి సంబంధించింది ఇది మామిడికాయ పచ్చడి. ఇది జాడి అనమాట. చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాను. ఇలా కనుక పెట్టుకున్నామంటే నాకు మా హస్బెండ్ కూడా ఇలా ఉంటే కిచెన్ అనేది చాలా చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడ అన్నం అయితే ఉడికిపోతూ ఉంది. మా నాన్నగారికి మా హస్బెండ్కి క్యారేజ్ కట్టాలి కాబట్టి నాకు 9 o'clock వరకు మొత్తం వంట అంతా కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. చూడండి ఇది వచ్చేసి పొంగల్ చేశానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగల్ చేశాను. దానికి సంబంధించిన కుక్కర్ అండి. మేము 4 ఉన్నాం కాబట్టి 4 కోసమే చేశానండి పొంగలు. టిఫిన్ రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అన్నం ఉడుకుతుంది. ఎగ్స్ అనేవి బాయిల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చట్నీది. సో ఉదయాన్నే లేచి వర్క్ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నామంటే ఆ తర్వాత ఇంట్లో హ్యాపీగా ఉంటాం కదా, ఖాళీగానే ఉంటాము. సో ఫర్దర్గా మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇంకేదైనా వర్క్ చేసుకోవాలన్నా పార్ట్ టైంలో కూడా మనీ అనేది ఆన్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇక మనం పచ్చడిలోకి వచ్చేద్దాము. ఏంటి ఇలా ఉందని అనుకోకండి, ఇది కరివేపాకు పౌడర్ వేసాను. కరివేపాకు పొడి కూడా మేము యూజ్ చేసుకుంటామండి. వేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని 2 ముద్దలు తిన్నామంటే చాలా బాగుంటుంది. సో అది కూడా నేను వీడియో పెట్టున్నాను. సో ఇప్పుడు దీంట్లోనే నేను వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి కోసం వేయించుకున్న వాటిని వేస్తాను. ఓకే, ఇప్పుడు వాటిని వేసుకుందాము.
ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాము. మిక్సీ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి బీరకాయ తొక్కులు అనేవి వేసుకుంటాం అండి. దీన్ని కూడా మిక్సీ పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నాము. చూడండి, ఇలా పౌడర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది వేసుకుంటే కానీ చట్నీ మొత్తం కంప్లీట్ అవ్వదు. సో లాస్ట్లో రెడీ చేసుకునేది లాస్ట్లోనే వేసుకుంటున్నాము. కాకపోతే ఇది మాత్రం కంపల్సరీ మన చట్నీ కోసం టమాటాలు, చింతపండు, ఉడకపెట్టుకున్న టమాటాలు, చింతపండు జ్యూస్ అయితే కావాలి. సో ఇప్పుడు వీటిని కూడా వేసేసుకున్నాం కదా. ఇంకా దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత చూద్దాం. ఇక మన బీరకాయ తొక్క చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకున్నానండి. చూసారు కదా మీరు కూడా బీరకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో. మీరు ఎవరికైనా దీని తయారీ విధానం తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.